చాముండేశ్వరి దేవి అవతార కథ మరియు గుడి చరిత్ర. అనాదికాలంలో భూమి మీద దుష్టశక్తులు పెరిగిపోయాయి. ముఖ్యంగా చండుడు, ముందుడు అనే ఇద్దరు భయంకరమైన రాక్షసులు భూమిని ఆక్రమించి దేవతలను కూడా బాధించసాగారు. వారు ఎంతో బలహీనమైన దేవతలను పరాజయపరచి ప్రపంచం అంతా తమ అధీనంలోకి తీసుకున్నారు. దేవతలు దిక్కుతోచక బ్రహ్మదేవుని ఆశ్రయం పొందారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారు కోపంతో వెలువరించిన అగ్నికాంతి నుండి ఒక మహాశక్తి అవతరించింది. ఆ మహాశక్తి స్వర్ణభూమిగా మెరిసిపోతూ గర్జనతో ఆకాశాన్ని కుదిపింది. ఆ శక్తి ఎవరో కాదు, మహాదేవి దుర్గాదేవి. ఆమె తన ముళ్ల వాలుతో, మెరిసే ఆయుధాలతో సింహంపై సవారీ చేస్తూ భయంకరమైన రూపంలో సంచరించింది. కాని చండముండ రాక్షసులు ఎంత బలమైన వారైనా దేవి ఉగ్రాన్ని తట్టుకోలేకపోయారు. ఆమె వారిపై యుద్ధం సాగించి చివరికి వారిని సంహరించింది. ఆమె వారిని సంహరించిన సందర్భంగా ఆమెను చాముండేశ్వరి అని పిలవసాగారు. ఆ సమయంలో దుర్గాదేవి ఒక్కొక్క రాక్షసుని ధ్వంసం చేస్తూ భూమిపై ధర్మాన్ని పునఃస్థాపించింది. దేవతలు తండ్రీతల్లులుగా ఆమెను స్తుతించారు. ఓ అమ్మా, నీవే సృష్టి, నీవే సంహారం. నీ మహిమ మేం వర్ణించలేము. భూలోకానికి రక్షణగా నీవు శాశ్వతంగా ఉండాలి. దేవి మృదువుగా నవ్వి అన్నది. యథాకాలంలో దుష్టశక్తులు భూమిపై మళ్లీ కలుగుతాయి. అప్పుడల్లా నేను తపస్సుల ప్రార్థన వల్ల మళ్లీ అవతరిస్తాను. మైసూరు చాముండేశ్వరి గుడి కథ. సంవత్సరాలు గడిచాక దక్షిణ భారతదేశంలో ఒక ప్రాంతం ఉన్నది, మైసూరు. అక్కడ మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రజలను హింసించాడు. అతడు బ్రహ్మదేవుని వరంతో మరణాన్ని జయించాడు. అతనిని దేవతలు కూడా ఓడించలేకపోయారు. మళ్లీ దేవతలు అమ్మవారిని ప్రార్థించగా దుర్గాదేవి చాముండేశ్వరి రూపంలో భయంకరమైన యుద్ధం సాగించి మహిషాసురుని సంహరించింది. ఆ యుద్ధం జరిగిన ప్రదేశమే మైసూరు సమీపంలోని చాముండి హిల్స్. ఈ ఘన విజయానికి గుర్తుగా అక్కడ ఒక గుడి నిర్మించారు, శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం మైసూరు నగరానికి తలమాలినలా కనిపిస్తూ భక్తులకు అపారమైన విశ్వాసం, ఆశీర్వాదం ప్రసాదిస్తోంది. ఈ గుడి ప్రత్యేకతలు. దేవి ఉగ్రరూపంలో ధనుర్బాణాలతో దర్శనమిస్తుంది. ఆలయం మీద నుంచి మైసూరు నగరాన్ని పూర్తిగా చూడొచ్చు. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. చాముండేశ్వరి దేవి అక్కడి భక్తులను అనుగ్రహిస్తూ ధర్మాన్ని నిలబెట్టే శక్తిగా భావించబడుతుంది. సారాంశంగా, చాముండేశ్వరి దేవి చండ, ముండ అనే రాక్షసులను సంహరించిన దుర్గాదేవి అవతారం. మైసూరు చాముండేశ్వరి గుడి మహిషాసుర సంహారానికి గుర్తుగా ఏర్పడిన పవిత్ర స్థలం.